సార్ చంద్రశేఖర్ గారు, ఈరోజు మీతో పాటు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి సమాధానం దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. 14 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారు. ఈరోజు మొత్తంగా ప్రభుత్వం చేసిన అప్పు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్లు చేసిన అప్పు అంతా కలిపితే 3,39,000 కోట్లు మాత్రమే అని తేలింది. ఏంటి సార్, అబద్ధాల పాపాల పుట్ట పగిలిపోయినట్టేనా? సార్ ఈశ్వర్ గారు, ఈ కూటమి నేతల యొక్క ముఠ ఒక గజ దొంగల ముఠ అనేది ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఆ పద్దుల్లోనే వారు గతంలో ఎన్ని రకాలైనటువంటి అబద్ధపు విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రాష్ట్ర అప్పుల మీద చేశారో వారే బయటపెట్టేశారు. అనేక సందర్భాల్లో చెప్పాం, మేము ఈ రోజు కోసం ఎదురు చూసాం కూడా. బడ్జెట్ పత్రాల్లో అప్పు ఎంత ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చూపించక తప్పలేదు. అప్పుడు మేము శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆ యొక్క డేటా మొత్తం చూపించి మాట్లాడడం జరిగింది. అయినా కూడా మళ్ళీ రీసెంట్గా 3-4 రోజుల క్రితం ఈ కూటమి నేతలు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థిక విధ్వంసం చేసేశాడు అని ఒక నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఏమాత్రం బాధ్యత లేకుండా ఎట్లయితే వారు మాట్లాడుతున్నారో వారి మాటల నుంచే నిజాన్ని కూడా కక్కించేటటువంటి ప్రయత్నం మేము చేసాం. అది వారు స్పష్టంగా దొరికిపోయారు ఈ దొంగలు. అసెంబ్లీ సాక్షిగా మేము అడిగినటువంటి ప్రశ్నకి వారు ఇచ్చినటువంటి ఆన్సర్లోనే వారు ఎంత తప్పుదోవలో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనపడ్డది, దొరికిపోయారు. ఈ రాష్ట్రానికి కానీ ఏ రాష్ట్రానికైనా కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉన్నప్పుడు ఆ పరిమితికి లోబడే అప్పులు చేస్తారనేది నిజమైనప్పుడు ఆ అప్పులకు లోబడే చేసింది వాస్తవం కాబట్టే కేంద్ర వ్యవస్థలు కూడా సహకరించాయి మా ప్రభుత్వంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఆ మ్యాజిక్ నంబర్ తోటి కేంద్రం ద్వారా తను ఎంత ఎక్కువ అప్పులు చేస్తూ కూడా గత ప్రభుత్వ అప్పుల మీదనే మాట్లాడుతూ ఉంటాడు. గతంలో బ్రహ్మాండంగా 2,75,000 కోట్ల రూపాయలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అధ్యక్షులు వర్యులు ఏమాత్రం దళారీ వ్యవస్థని ప్రోత్సహించకుండా ప్రజలకి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పథకాలు అందించారు. ఆ రోజు వచ్చేటటువంటి రాబడి కానీ, ఆ రోజు రాష్ట్రం యొక్క మనకు వచ్చేటటువంటి రెవెన్యూ కానీ, చేసినటువంటి అప్పులు కానీ బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయింది. మరి ఈరోజు ఏం జరుగుతుంది? దాదాపుగా ఓటాన్ బడ్జెట్తో 1 సంవత్సర కాలాన్ని గడిపేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3,20,000 కోట్ల రూపాయలతోటి ఒక మెగా బడ్జెట్ను ప్రకటించాడు పేరుకు మాత్రం. దానిలో ఆర్థిక లోటు మాత్రం మా ప్రభుత్వానికన్నా మించినటువంటి ఆర్థిక లోటు కనపడుతుంది. ఈ సంపద సృష్టిస్తాననేటటువంటి అబద్ధాల సృష్టికర్త సంపదను సృష్టించకపోగా ఆర్థిక లోటులోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నాడని ఆ గణాంకాలు కూడా చెప్తున్నాయి. కానీ ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర వ్యవస్థల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థల మీద ఎలాంటి ఆర్థిక దోపిడీని వీరు పాల్పడుతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవాలు ఒకవైపు వేరుగా ఉంటాయి, చెప్పే మాటలు వీళ్ళవి ఇంకొక వైపున ఉంటాయి. కానీ సార్ ఒక మాట, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తే అనేక కారణాల్లో చాలా ప్రధానంగా వినిపించే కారణం ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేశారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేశారు, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది, ఇదొక శ్రీలంక అయిపోతుంది, ఈ రకంగా ప్రచారం చేయటం అనేది. ఈరోజు ఈ ప్రచారం ద్వారా జరగాల్సిన నష్టం మీకు జరిగిపోయింది, వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది. ఏంటి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? సార్ వాస్తవం అయితే బయటకు వచ్చింది మొట్టమొదటిగా. రెండవది, వీరికి ఉన్నటువంటి గజ దొంగల ముఠ ఎవరైతే ఈ ఎల్లో మీడియా ఉందో ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని పదే పదే ప్రజలపై రుద్ది ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో వారు సక్సెస్ కూడా అవుతున్నారు. ఇది వాస్తవమే, ఒప్పుకోక తప్పదు. దీనికి కారణం ఏంటంటే ఆర్థికంగా వారు, రాజకీయంగా, అలాగే ఈ వ్యవస్థల పరంగా, ఈ మీడియా పరంగా చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విష బీజాలు ఇవాళ వృక్షాలుగా మారాయి.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిన మంచి పని ఏదన్నా ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రతిసారి తనకున్నటువంటి గజ దొంగల ముఠాకి దోచిపెట్టడం, వాళ్ళని బలపరచటం, వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవటం, వారిని ఈ రాష్ట్రాన్ని ఒక తప్పుదోవలోకి ప్రయాణించే విధంగా ఒక అసత్యాన్ని ప్రచారం చేసి దాన్నే నిజమని నమ్మించటంలో సక్సెస్ఫుల్గా తనకున్నటువంటి విజన్ని తను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎస్, నిజమే. 5 సంవత్సరాల్లో మేము చాలా మంచి చేశాం. మా అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళ్ళు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసి దాన్ని చాలా వరకు కూడా నిజం చేశారు. ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చగలుగుతాడంటే సార్, రేపు ప్రకాశం జిల్లాకి రాబోతున్నాడు ముఖ్యమంత్రి. వారు మార్కాపురాన్ని విజిట్ చేయబోతున్నారు. గతంలో ఎలక్షన్ సందర్భంగా మార్కాపురానికి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే సార్, జిల్లానిగా మార్కాపురాన్ని మార్చి మార్కాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి నా కాలు పెడతానన్నాడు. ఈ రోజు వరకు ఆ పని చేయకపోయినా మళ్ళీ ఖచ్చితంగా అదే అబద్ధాన్ని చెప్పడంతో మళ్ళీ ఆయన గద్దెనెక్కి ఇవాళ అక్కడికే వెళ్ళేసి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగొండ ప్రాజెక్ట్ని మా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల యొక్క కలలు సాకారం చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యంతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వవలసినటువంటి R&R ప్యాకేజ్ పెండింగ్ ఉంది. ఆ R&R ప్యాకేజ్ 12.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. యాక్చువల్గా మొట్టమొదటిగా 96లో దానికి పునాది వేసినప్పుడు, అంటే 96లో DPR తయారు చేసినప్పుడు 1,80,000 ఒక్క కుటుంబానికి ఇచ్చే R&Rని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 12,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని చెప్పారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బుని వారికి రిలీజ్ చేసి వాటర్ నింపాలని మేము అనుకున్నాం. దురదృష్టవశాత్తు అధికారానికి దూరమయ్యాం. అధికారానికి దూరమైన తర్వాత అబద్ధాలు చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక మీద మార్కాపురంలోనే 18 లక్షలు ఇస్తానన్నాడు R&R ప్యాకేజ్. ఇవాళ 18 లక్షలు ఇవ్వక 12.5 లక్ష ఇవ్వకుండా వెలుగొండని సందర్శించడానికి కూడా భయపడిపోయి అక్కడ వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక వెలుగొండ ప్రాజెక్టు యొక్క విజిట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. అంటే ఎవరినైనా మోసం చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకోవటం, అబద్ధాలు చెప్పటం, రాష్ట్రాన్ని ముంచటం తనకున్నటువంటి అలవాటు. రైట్. సో ఈ అసత్యపు ప్రచారాన్ని మరొకసారి ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సమ్మద్దమవుతుంది, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ తప్పుడు విధానాలని ఎండగడతాం, ఖచ్చితంగా వాస్తవాలేంటో ప్రజలకి చేరవేస్తాం, ప్రజల్లో దీని మీద చర్చ జరిపేలాగా చొరవ తీసుకోవాలి. ఆ రకంగా అయినా ప్రజల్లోకి అది రీచ్ అవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధం అనేటటువంటి ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి రామోజీరావు గారు తన పత్రికను ఎలా వాడుకున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. రుణకంఠుడు అంటూ రాశారు. 10 తలల రావణాసురుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. బట్టలు లేకుండా ఒక కార్టూన్. ఒక్కసారి అది చూడండి సార్. ఇది ఒక ముఖ్యమంత్రి గురించి రామోజీరావు గారు అబద్ధాలు చెబుతూ రాసినటువంటి వార్తా సారాంశం. అబద్ధాలు ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా మనకు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా వాస్తవాలేంటో. రాష్ట్ర అప్పులు చెల్లింపుల మొత్తం భారం 10 లక్షల కోట్లు దాటించిన ఘనుడు. మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు. కేంద్రం వద్దంటున్నా RBI హెచ్చరిస్తున్నా బేఖాతరు. 10 లక్షల కోట్లు దాటించేసి కేంద్రం వద్దంటున్నా కూడా ప్రజలపై మోయలేని రుణభారం అని రుణకంఠుడు అని పేరు పెట్టి ఒక ముఖ్యమంత్రికి 10 తలలు తగిలించి, అధికంగా 9 తలలు తగిలించి 10 తలల రావణాసురుడు అన్నట్టుగా క్రియేట్ చేసి ఒక ఫోటో వేసి ఒక అబద్ధపు వార్తని రాష్ట్రమంతా చూపించారు సార్. ఇదే కాదు సార్, ఇంకా దారుణమైంది ఒక్కటి చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఒక ముఖ్యమంత్రిని బట్టలు లేకుండా కూర్చోబెట్టిన ఘనుడు రామోజీరావు గారు. వారి ఆత్మగారిని ప్రశ్నించాలి ఇప్పుడు మనం. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి సమాధానంతో రాష్ట్రం అప్పులెంత, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినటువంటి వారి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పులెంత అన్నది తేలిన తర్వాత విలువలు లేనిది ఎవరికి, వలువలు లేనివి ఎవరికి? ఆత్మకు వలువలు ఊడిపోతాయా? ఆత్మకు విలువలు వస్తాయా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనకి ఎవరైతే నచ్చరో, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు నచ్చరో వాళ్ళ ఫోటోలన్నీ
ఈ విధంగా బట్టలు లేకుండా వేసేటటువంటి ఘన చరిత్ర రామోజీరావు గారిది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఆత్మ? ఏం సార్, 1 కాదు 2 కాదు సార్, చాలా ఉన్నాయి. రాష్ట్రం అప్పులు 14.49 లక్షల కోట్లు. రూపాయలు కూడా లెక్కేశారు, ప్రతి రూపాయి కూడా లెక్కేశారు. ఇంకా చెప్తాను సార్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా ఉంటుందన్నది. ఎంతటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే మొదలుపెట్టారు రామోజీరావు గారు. వారి ఆత్మ సమాధానం చెప్పాలి. ఇప్పుడు అప్పుల కుప్ప అని 2019లో రాశారు. అప్పుడే తీరేది అంట, అప్పుడే తీరేది. నెక్స్ట్ 2020 అప్పులే అధికం, మనమే ముందు, అప్పుల కోసం ఆర్డినెన్స్, అప్పుడే 68%. ఏడాది అప్పు 5 నెలల్లోనే 2020లో. కరోనా టైంలో కూడా వదలకుండా ఈ వైరస్ ఏ రకంగా వ్యాపించిందో చూడండి. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి ఒక వైరస్ కరోనా కంటే చాలా భయంకరమైందని తేలిపోయింది. 2021 5 లక్షల కోట్ల అప్పు, 21కి 5 లక్షల కోట్లకి వీళ్ళే తీసుకొచ్చారు దాన్ని. 70,000 కోట్లు ఆదాయానికి 79,000 కోట్ల అప్పుల్లో రాష్ట్రం టాప్. దారి తప్పిన అప్పుల గుప్పెట రాష్ట్రం, ఎక్కడ అడ్డుకట్ట, అప్పుడే తెచ్చేశాం. ఇది 2021లో. నెక్స్ట్ 22లో అప్పుల మేళం, 1.15 లక్షల కోట్ల అప్పు, విచ్చలవిడిగా అప్పు, 3 ఏళ్లలో 1.15 లక్షల కోట్ల అప్పు. మేం శ్రీలంకతో పోల్చడం తప్ప? శ్రీలంక అంటే 4 రెట్లు అప్పులు, శ్రీలంక అంటే 4 రెట్లు అప్పులు ఏపీ. అప్పులు అంతకుమించే. శ్రీలంక బాటలో కొన్ని రాష్ట్రాలు, అందులో ఏపీ ఉందని. నెక్స్ట్ 23లో రుణకంఠుడు. ఇవి చాలా ఉన్నాయి. ఇదంతా చేసినటువంటి పాపం ఇది. 2024 ఆంధ్రకు అప్పులే శాపం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రుణపురాణం 341 రోజులు అప్పుల్లోనే. అప్పు జనం నెత్తిన నిప్పు. చూసారా రైమ్? చూసారా? రైమింగ్తో రాశారు, టైమింగ్తో రాశారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు.